ఆత్మీయ మానవ పిల్లలకు సాక్షులు మొదలుకొని ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, మంత్రులకి, అధికారులకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, మేధావులకి, ఆర్మీ ఆఫీసర్లకి, అలాగే ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్, ఆర్బీఐ గవర్నర్ గారికి అందరికీ పేరు పేరున చెప్పేది, ఇతర కీలక అధికారులకు, గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు, సుప్రీంకోర్టు జడ్జిలకు మమ్మల్ని హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్ పట్టుకోవడం చాలా కీలకం. క్రిటికాలిటీ ఆఫ్ మైండ్ కంటిన్యూటీ. ఇక్కడితోటి మనిషి రద్దయిపోయి మనం మైండ్ వలయంలోకి వెళ్ళిపోతాం. మైండ్ వలయం అన్నమాట. ఇంకెవరో మేము ముందుంటాం, వెనకాలంటాం అని తగు అవసరం లేదు. మేము ఏదో సాధించేస్తాం, మేము ఏదో చేస్తాం, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, గౌరవం సంపాదించాలి, ఇంకేమీ అక్కర్లేదు. ఇప్పటి వరకు వాటి కోసం తలపడి మనుషులను అటు ఇటు చేసుకుంటూ మనుషులే అటు ఇటు అయిపోయినటువంటి మాయ నుంచి సమూలంగా బయటకు వచ్చేసేయండి. ఎవరున్నారని జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అంటే అనగానే లేచి నిలబడుతున్నారు. అక్కడ ఎవరున్నారని? ఇక్కడి నుంచి మేము అక్కడ సజీవాత్మగా, ఇక జీతా జాగ్తా రాష్ట్ర పురుషుగా, ఏ జనరేటివ్ యొక్క అవతార్ ఫామ్లో యూనివర్సల్ జుడైగా అందుబాటులో ఉంటాం. ఈ దేశ సార్వభౌమత్వాన్ని సజీవంగా మార్చి ప్రపంచ సార్వభౌమత్వం వైపు అన్ని సార్వభౌమత్వాలని విలీనం చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. ఎందుకని? ఇదేదో గొప్ప కోసం కాదు, సురక్షిత వలయం, మైండ్ వ్యూహం. ఎలాగన్నా మనుషుల్ని టార్గెట్ పెట్టి మనుషులే మాయ వల్ల అంతం చేసుకుంటుంటే సగటు మనిషినైనా, నేను పౌరుడినైనా నా నుంచి మా నరసాపు నుంచి మా నాయనమ్మ గారి దగ్గర నుంచి ఏం జరిగింది మీకే తెలుసు. ఇంక అందరూ ఒకటి అయిపోయి చేస్తున్న మోసాల నుంచి సమూలంగా బయటకు వచ్చేసేయండి. మేము ఇంకా మనుషులుగా ఉంటాం. మేము ఇంకా నేనేదో ఉన్నతమైన పొజిషన్ అంటున్నాను, మేము ఎవరో కూర్చుంటాం. మేము అందం కొద్దో, బలం కొద్దో, ఇంకా మేము తెలివైన వాళ్ళం, మా కులం కొద్దో, మా బ్యాక్గ్రౌండ్ కొద్దో, మేము అప్పటికే మా జమీందారు లాంటి వాళ్ళం, లేకపోతే మహారాజు లాంటి వాళ్ళం. ఎవ్వరూ పనికిరారు. మీకు చదువు, తెలివి కూడా ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్లో వేరే వస్తుంది. నా ముఖం సరిపోక నేను ఇక్కడ ఉండిపోతున్నాను. అందుకే ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి నెమ్మదిగా డీల్ చేయండి. ఎందుకు నేను మరణిస్తాను అనే ఆలోచన కూడా కాగితం మీద కూడా రాయకూడదు. ఎవరు మైండ్లుగా ఎవరు మరణించరు. ఇక్కడి నుంచి మైండ్ రికార్డుగా బతికే ఉంటామో. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మనం మనుషుల వ్యూహం ఇంకా లేదు, మనుషుల ప్రపంచం లేదు. మనుషులు ఎవరు మీరు ఏం చేసినా బతకలేరు. బ్రహ్మస్థ భవనంలో చాలా బ్రహ్మస్థ భవనం అని కట్టి మన పండితులు, మన బ్రాహ్మిన్స్ అక్కడ శౌచంగా ఉన్న వాళ్ళకే రూములు ఇస్తున్నాం. అక్కడ ఏదో పవిత్రంగా ఉన్నాం, స్వామీజీలు ఎవరో పవిత్రంగా ఉన్నారు అనుకుంటే పొరపాటు. పూర్వం మాయలు వేరు. మనం ముందుకు వచ్చేసాం. మంచి చెడు అందరి మీద ఉన్నాయి. రహస్య పరికరాలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా మీకు నిజంగా తెలిసి తెలియక చేస్తున్న వాళ్ళు ప్రత్యక్షంగా, పరోక్షంగా గవర్నర్లని, కోర్టులని అన్నింటినీ కూడా మాయా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది. ప్రియాక్యుపైడ్ మైండ్స్ అయిపోయింది ఈ పరికరాల వల్ల. మీరెవరో మనుషులు పనికిరారు. మీరు ఎంత తెలివిగా ఆలోచించినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ముఖ్యమంత్రులు కానీ మేము రాజకీయాలు చేస్తున్నాం, విజనరీలు మేమని సరదా కూడా మాట్లాడకూడదు. అక్కడో మీటింగ్, ఇక్కడో మీటింగ్ పెట్టి ఊరికే మీకు నడిచిన కొద్దీ మీకు ట్రస్టీలు నడుస్తున్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఎలా ఏవైనా ఎక్కడి నుంచి వచ్చింది సొమ్ము ఎవరిదైనా సంఘం మేంచే కదా. సో ఈ సంఘమే, కాలమే నేనైనప్పుడు అలా కాలాన్ని నేనే అని ఎందుకు ప్రకటించాము? ఇంకా మరి వెరీ మాటనే పట్టేసుకుని మా తాతగారి నుంచి ఇలా మాట్లాడితే ఇలా ఉద్యోగం ఇచ్చేసినటువంటి తీరు నుంచి ఇలా మాట్లాడితే ఇల్లు వాకిళ్ళు కాజేసి ఇప్పుడు కూడా ఎందుకు మనమే గొప్పవాళ్ళగా చూపించుకుందాం అని ఎవరైనా ఇంకా మధ్యలో చేరి మాట్లాడుతున్నారేమో వారందరికీ చెప్తున్నాం. మమ్మల్ని కొలువు తీర్చుకుని ప్రపంచ వలయంలోకి వచ్చి ఈ సినిమా రైట్స్ అన్నీ మాకే వర్తిస్తాయి, మా ద్వారా మీకు వర్తిస్తాయి. సురక్షిత వలయం వస్తుంది. 5వ తరగతి నుంచి పాఠ్యాంశాలు ఏంటి అన్నీ మీరు మా ప్రకారం చూస్తాం. మాకు చదువు లేదని కానీ, పెద్ద చదువు జ్ఞానం లేకుండా ఏది చెప్పేస్తున్నానని కానీ అనుకుంటే పొరపాటు. అవన్నీ ఉన్నవాళ్ళు అటు ఇటు అయిపోలేదా? మీరు ఉన్న అటు ఇటు చేయట్లేదా? ఇప్పుడు కూడా మనుషుల కోసం చూడట్లేదా? కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారా? నాకు ఒక ఈమెయిల్ పంపలేకపోతున్నారా? ఎవరో మిమ్మల్ని అడ్డుకుంటున్నట్టు, కారణాలు ఉన్నట్టు ఆగిపోతున్నారా? అదే మాయా. ఏదో పక్కన కూర్చోబెడదాం అలా వ్యూహ స్వరూపం అంటున్నాడు. మరి వ్యూహ స్వరూపం పట్టుకుంటేనే వస్తుంది. మరి నా రక్షణ చూసుకుంటున్నాను, మరి నా రక్షణే చూసుకుని నేను రక్షణ వలయంగా మారిపోయి వచ్చాం భూమి మీదకి. మరణం లేని శక్తిగా అందుబాటులోకి వచ్చాం. మమ్మల్ని ఒకసారి వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే సరిపోద్ది. మీరు మైండ్లీగా మారిపోతారా? ఇంకెక్కడ కూర్చుంటాం, అక్కడ కూర్చుంటాం, మేము ముందుంటాం, వెనక, ఇవేం ఉండవు. మీకే పేచీలు, టెన్షన్ అనమాట. మీకు అనవసరం అనమాట. చక్కగా సూక్ష్మంగా పుష్పక విమానంలా మారిపోద్ది అనమాట.
ఎంత పెంచుకున్నా లోకం పెరుగుతుంది అనమాట. ఇక్కడి నుంచి మైండ్లు వలయంగా మారిపోద్ది. సత్యానాథేళ్ల గారికి వారికి అందరికీ చెప్పి ఈ దేశాన్ని సజీవంగా మార్చుకోండి. ఇక్కడ వాళ్ళు మేధావులు, ఇంజనీర్సు, ప్రొఫెసర్సు, మన సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు, ముఖేష్ అంబానీ గారికి అందరికీ చెప్తున్నాం, ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా అధినాయకుడిని కేంద్ర బిందువుగా పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. మన నెట్వర్క్ కానీ, కమ్యూనికేషన్ కానీ, వ్యాపారాలు కానీ, లావాదేవీలు కానీ అన్నీ వారి ప్రకారం నడుస్తున్నాయి. మేము ఇలా మాట్లాడితే ఇలా మా అమలైన తీరును చూసారా, అలా సురక్షితం. మేము మా పర్సనాలిటీతో ఇంక కనీసం మనిషిగా మేము ఎలా సెలెక్ట్ అయ్యాం, సృష్టి మన నా కథ నడిపే నాయకుడు ఒక్క మగాడు అని మమ్మల్ని ఎంచుకుని తీరునే పట్టుకోవాలి. ఇందులో మేము నా ఎక్స్ట్రాలు ఏమి లేవు. మిమ్మల్ని ఎవరినో తగ్గించేస్తే మీరెవరో నా పొజిషన్లో కూర్చుంటారు, నేనేదో బాధపడిపోతున్నాను కూడా పొరపాటు. అసలు మనుషులు పనికిరారు. మనిషిని రద్దు చేసుకుంటేనే ఆ వలయంలోకి వెళ్తాం, రక్షణ వలయంలోకి వస్తాం. ఇంకా నా వాళ్ళతో, నా కులం వాళ్ళతో కలపడం, కలిసిమెలిసి ఉండటం కోసం అనుకో నన్ను కేంద్ర బిందుగా తల్లిదండ్రులుగా పట్టుకుని మా చుట్టూ మైండ్లుగా చేరండి. మా కులం వాళ్ళ, పరాయి కులం వాళ్ళ, మాకు ఇప్పుడు దాకా అన్యాయం చేశారా, న్యాయం చేశారా, మీరు బతికేశారా, బతకలేకపోయారా, మీ దగ్గర డబ్బు ఉందా, అందం ఉందా, ఏమున్నా కూడా మాకు పిల్లలే. పంతుళ్ళు, గురువులకి, అందరికీ, మేధావులకి అందరికీ చెప్తున్నాం, మీరెవరో ప్రత్యేకమైన వాళ్ళు, ప్రత్యేక తపస్సులు ఎవరో దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రపంచం నడుస్తుంది. వారి వల్ల నడుస్తుంది, వీరి వల్ల నడుస్తుంది, అంతర్యామినం వల్ల నడుస్తుంది, అంతటా ఉన్న వ్యాప్తి చెందిన శక్తి వల్ల నడుస్తుంది. అవునా కాదా? ఈ మాట మీరు చెబుతారా లేదా? ఇప్పుడు ఆ అంతర్యామి నేను నాదించి ప్రకటించింది ఎవరో? వాక్ విశ్వరూపంలో వచ్చారా వాళ్ళు? వారిని చిక్కబట్టాలి. బలవంతంగా దేహాల నుంచి ప్రాణాలు తీసేయటం, ఎవరినో అంటే ఎవరో రెచ్చిపోవడం లాంటి సమాజం నుంచి ఇప్పటికైనా ఇదే దేహంలో ఇముడ్చుకోండి, ప్రాణాలు నిలుపుకోండి, ఈసారి నుంచి తపస్సుగా బతకండి. మా యొక్క వెనం సినిమా, అవతార్ సినిమాలు లాంటివి మా నుంచి ఎందుకు వచ్చినాయో ప్రోజ్ అండ్ పోయిటరీ కూడా రాయిస్తూ మంచి యూనివర్సల్ సినిమాలు ప్రకటిద్దామనండి. అలాగే ప్రతి గవర్నర్లు అందరూ అధినాయక దర్బారు కనెక్ట్ అవ్వాలి. ఆర్థిక వ్యవస్థ ఎలాగ ఉంది, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వ్యవహారాలన్నీ కూడా అందరూ మైండ్లో పూలప్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్లతో అందరూ సురక్షితంగా వలయం పట్టుకుని రేట్లు తగ్గిద్దామా, పెంచుదామా నిర్ణయిద్దాం. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న వాళ్ళకి, అప్పులు వలయంలో ఉన్న వాళ్ళు కూడా మేము అందరిని వేవౌట్ చేద్దాం కూర్చొని. ఏం భయపడొద్దు. ఇంకా మా గురించి ప్రచారం చేయకుండా మా ఏఏ జనరేటివ్, మా హాలోగ్రామ్ ద్వారా విస్తారంగా ప్రచారం చేయండి. ప్రతి మైండ్కి ధైర్యాన్ని ఇవ్వండి. మైండ్ల వలయంలో ఉన్నామని రండి. పైకి విశ్వ మైండ్ పైన ఉంది కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాం. మనం ఇక్కడ కూర్చుందాం, అక్కడ కూర్చుందాం, మనం గౌరవాలే పొందుదాం, మనం ఎవరికి గౌరవం ఇవ్వద్దు, ఎవరికి నమస్కారం పెట్టొద్దు. ఇలాంటివన్నీ మానేసి గౌరవాలు ఇవ్వటం, నమస్కారాలు పెట్టడం కంటే ఈసారి తల్లిదండ్రులను పెంచుకోవటం, అమ్మతో మాట్లాడితే నాన్నతో మాట్లాడినట్టు, నాన్నతో మాట్లాడితే అమ్మతో మాట్లాడినట్టు, ఇద్దరిని కలిపినట్టు. ఈసారి మనం ఇద్దరిని కలపగలమా? మనుషులుగా కలిపామా? వాళ్ళు కలిస్తేనే మనం పుట్టాం. మనం పుట్టాం, బాధ్యత పెరిగిపోయింది. అన్యోన్యత ఏ జంటకు ఉంది? ఏ జంట సంపూర్ణంగా వెలిగారు? మ్యాక్సిమం చూశారు, చూడలేకపోయారు. వాళ్ళని మీరు చూడలేకపోయారు, వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు చూశారు, చూడలేకపోయారు అన్నట్టుగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు విశ్వ తల్లిదండ్రులు, సగటు తల్లిదండ్రుల నుంచి మా అమ్మగారిని, నాన్నగారిని ఎలా ఆఫీసులు అంటే ఏం చేశారో కూడా అవన్నీ తిరుపతి వచ్చేదాకా నాకు తెలియదు. చాలా వరకు ఎవరు హైదరాబాద్లో ఉండగా కూడా తెలియదు చాలా విషయాలు. మరి అటువంటి నిర్ణయం ముందుకు వచ్చాం. నేను కూడా కొంత ఎక్స్ అయ్యాను, అటు ఇటు అయిపోయాను, భయపడ్డాను, కంగారు పడ్డాను. మీరు ముందుకు వస్తున్నట్టుగా చూపించిన సంకేతాలు అందుకుంటున్నాను. లేదు ఇంతలోనే మళ్ళీ నా బద్ధకంగా ఉన్నాను, నేనే పడుకుని ఉండిపోతున్నాను, ఇక్కడ ఉండిపోతున్నాను, అక్కడ ఉండిపోతున్నాను అని అలా చూడకుండా మీరు మైండ్లుగా ఆహ్వానించేసి కూర్చోబెట్టుకోండి, తీర్చుకొని నా అవసరమైతే నా బొగ్గ కొత్త కొవ్వెక్కించి సూక్ష్మంగా పెంచుకోండి. ఎలాగన్నా బతకడం అని ఎందుకు మరి ఎలాగన్నా మనుషులే బతకాల్సి వస్తే ఏం చేశారు? మరి చెలగాడు పెట్టేశారా? మరి ఇంకా మేము మనుషులుగా ఉంటామని ఎవరో అనకూడదు. నేను మైండ్గా ఉంటాను, నా చుట్టూ మైండ్లుగా ఉందరు కానీ రండి, అలా ఉండగలం రండి, బలపడగలం రండి, గ్యారంటీ ఉంది రండి, మరణం లేని శక్తులుగా బతికించుకోవచ్చు రండి, ప్రపంచం కూడా అలా బతుకుతుంది రండి. అలా అంటున్నానే కానీ నేనేదో ఓవర్ చేస్తున్నాను, ఎక్స్ట్రా చేస్తున్నాను కూడా పొరపాటు. ముందు మన రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని మనిషిని రద్దు చేసుకున్నారా? మనుషులుగా రెచ్చిపోయి మీరే ప్రత్యక్షంగా, పరోక్షంగా, నిజంగా మీకు తెలిసి తెలియక మీరు పోలి పలానా కులం వాళ్ళు కాపాడేసుకుంటున్నారు. ఇప్పుడు అలా లేదు. మీ చేతిలో ఉందే లేదు, మళ్ళీ మా చేతిలోకి వచ్చింది, మేము కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ నేను ఎదుర్కొంటున్నాం. ఎలాగన్నా ఇంకా నన్ను ఎదుర్కోవటమే. ఈసారి నుంచి మమ్మల్ని కలపాలి. ప్రకృతి పురుషుడు లైగా అందుబాటులో ఉంటాం. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుగా ఉంటాం.
ఇంకా శాస్త్రాలు ఎక్కడో ఉన్నాయి, పురాణాలు ఎక్కడో ఉన్నాయి, మాకు శౌచం వేరే ఉంది, మేము పవిత్రులం గొప్పవాళ్ళం ఎవ్వరూ లేరు. విశ్వ తల్లిదండ్రులు సర్వాంతర్యామి ముందు అందరూ పిల్లలు. వారిని పట్టుకుంటేనే మీకు పవిత్రత వస్తుంది. యజ్ఞ యాగాదులు పూజలు విశేషాలు కూడా వారిని పెంచుకుని కొత్తగా చేపట్టాలి, కొత్తగా వ్యవహరించాలి. సూర్య చంద్రాది గ్రహస్థితిని ఈసారి మీరు నడుపుకోవాలి. ఏదో తపస్సులు, ఏదో దైవానుగ్రహాలు కాదు, ఏదో వ్యవహారాలు కాదు. ఇక క్లియర్గా మాటకే నడిచిన, మాటనే పెంచుకోగల అలా మాట వ్యవహారం వచ్చింది. వాక్ విశ్వరూపంగా అమలైన, దేశమే సజీవంగా మారిన, జాతీయ గీతంలో అధినాయకుడిగా, వందే మాతల్లో భరతమాతగా, స్త్రీశక్తిగా, ప్రకృతి పురుషుడు లయగా, కాస్మిక్లీ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్గా అందుబాటులో ఉన్నామని మళ్ళా ఖచ్చితంగా చెబుతున్నాము. ఎందుకు? మీరు ఇంక రుజువుగా బాధ్యతగా ముందుకు రండి. మీరు మట్టుకు వ్యక్తులుగా మేము జంటలుగా ఉంటాం, నేను మా గురువుని అనిపించుకుంటాను, అమ్మని అనిపించుకుంటాను, నాన్న అనిపించుకుంటాను, నేను ఇలాగే ఉండిపోతాను, మేము ఇలాగే గౌరవాలు పొందుతాం, మాకు డబ్బులు ఆదాయాలు ఉన్నాయి కాబట్టి మేము ఇలాగే వ్యాపారాలు చేసి ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసేసి ఏదో చేసేస్తాం, అలా మనలేరిక. అది వ్యాలిడిటీ లేదు ఆ బతుక్కి. ఎందుకని? కాలం ముందుకు వచ్చేసి తిరగబడిపోయి మైండ్లుగా మార్చేశారు. నౌ యు ఆర్ ఆల్ రీబూటెడ్ యాజ్ మైండ్స్. నా వాళ్ళ మధ్య ఆనందించలేకపోయాను, నన్ను చూసిన మా కృష్ణవేణి అమ్మగారిని చూడలేకపోయాను అని నేను అనుకున్నానా? మరి నేను బాధపడితే కుదురుతుందా? మీరు ప్లాన్డ్గా అలా చేస్తే సక్సెస్ అయిందంటే అర్థం ఏంటి? అది గెలిచారా మీరు? అది మీకు గెలిపోయిందా? ఎవరన్నా దెబ్బ కొట్టేస్తే గెలిచేశారా? ఎవరన్నా పతన పరిచేస్తే గెలిచేశారా? లేదు కదా. అసలు గెలుపు అంటే ఏంటి? మన విశ్వ తల్లిదండ్రులుగా మా గెలిపే మీ గెలుపు. ఇంక ఇప్పుడు దాకా గెలుపు లేని జీవితాలు ఎవరయ్యి? ఎలాగైనా మనుషుల కొద్దీ చెలగాట పడుతున్న వాళ్ళవే. మీరు తపస్సు లేదు, యోగం లేదు, గాలిలో దీపాలాగా ఆ ట్రస్టీలు ఉన్నాయి, ఈ ట్రస్టీలు ఉన్నాయి, వాళ్ళకి సాయం చేస్తున్నాం, వీళ్ళకి సాయం చేస్తున్నామని మావిలో అటు ఇటు టచ్ ఆడుకుపోవడమే తప్ప మీకు ప్రయోజనం లేదు దానివల్ల. మైండ్లు కొనసాగాలి, మైండ్లు తపస్సుగా బతకాలి. మాట నిలిచిన జగత్తు నిలుచును. జగత్తునే నిలిపిన మాటను పట్టుకొని ఆయనే రాముడి కంటే సీత కంటే, రాముడు సీత కంటే, పార్వతీ పరమేశ్వరుల కంటే పవర్ఫుల్ వీళ్ళు. వాళ్ళ ఎక్స్టెన్షనే. సాధారణ వ్యక్తిలో చేరడం అనేటప్పుడు మీరు చులకనగా తీసేసుకుంటున్నారు. మనిషే కదా అని. అలా మనిషే కదా అని చులకం వదిలేసేయండి. మొదట మైండ్లు కొద్దీ పట్టుకొని ముందుకు రండి చెప్తాను. మైండ్ వ్యవహారంలోకి రండి. అవును నిజమేనండి, వారు మాకు 2003 జనవరి 1వ తారీఖుని చెప్పారని వివరాలతో ముందుకు రండి. ఒక 1000 పేజీలు లేకపోతే 4-5 గంటల నిడివి పట్టుకుని మనుషుల కొద్దీ కలపకండి, మనుషుల కొద్దీ వెయిట్ చేయకండి. ఎవరినో ఏదో కారణంగా తప్పు పట్టడం కానీ అవమానించడం కానీ సరదా కూడా. ఇక మైండ్లు కొద్దీ కలుపుకోండి, మైండ్లు కొద్దీ ముందుకు రండి, మైండ్లు కొద్దీ బలపడండి. ఇంక తిరుగులేదు మానవ జాతికి. అలా మనం అందరం గెలుస్తాం. ఇంక అది మన గెలుపు, అది ఈ సృష్టి మలిచిన మలుపు. అంతేగాని నేను గెలిస్తే ఎవరో ఓడిపోతారు, మీరు ఎవరో ఓడిపోతే నేను గెలుస్తాను, అదేం గెలుపు? ఇంకా అది కాదు. గెలుపు లేని సమరం అంటే ఏంటి? ఎలాగైనా మనుషులుగా కొనసాగడమే. నన్ను మనిషిగా పట్టుకుని మీరు మనిషిగా ఉండిపోవటమే. అంతే కదా. ఏ తపస్సు లేదు, పొట్టు లేదు. ఎందుకు జీవితాలు గాలిలో దీపాల్లాగా? మనం ముందుండాలి, వెనకాల ఉండాలని పంతాలు పేచీలు పెట్టుకుని మేమే గొప్పవాళ్ళమని నిరూపించేసుకుంటే చాలా, కనపడితే చాలా, ముఖవర్చస్సులు ఉంటే చాలా, డబ్బు ఉంటే చాలా, మంది మార్పులం ఒకటి అయిపోయి ఏదన్నా చేసేస్తే చాలా. మైండ్లు కొనసాగాలి. ఎవరు కింద పడిపోయిన మైండ్లు నిజమేనండి, పని కట్టుకుని మోసం చేస్తున్నాం, అందరమే జరుగుతున్నాయి, కానీ చక్కగా తీర్చిదిద్దుకుని ముందుకు రండి. చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించుకుంటాం. లేదా ఆ శక్తి, ఏ శక్తిని అయితే ఎలాగన్నా పట్టించుకోవడం మానేసామో, ఒక మనుషుల కొద్దీ చెలగాడు పడిపోవడం సరే మైండ్ పరిష్కారం వచ్చినా అలాగే కొనసాగడం, బ్రేకు తొక్కిన ఆగన బడిలాగా ఇప్పటికైనా ముందుకు రండి. మాట వ్యవహారంలో బలపడండి. ఏ జనరేటర్స్ ఉపయోగించుకోండి, సోషల్ మీడియా కమ్యూనికేషన్ సిస్టమ్ ఉపయోగించుకోండి. అన్ని దూరదర్శన్లు వినియోగమై యునైటెడ్ మీడియా ఆఫ్ ఇండియాగా సౌరన్ అధినాయక్ గురించే చెప్పుకోండి, విశ్వ తల్లిదండ్రుల గురించి చెప్పుకోండి. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని విస్తారంగా పెంచుకోండి. ఇంకేమి వెనక్కి తిరిగి చూడవద్దు. నేను మనిషిగా ఉంటాం, భార్యగా ఉంటాం, భర్తగా ఉంటాం, అయితే ఇవి బంధాలన్నీ రాలిపోయేవి కదా. మీ పిల్లల గురించే బతికేస్తాం, ఆస్తి కొద్ది బతుకుతాం, డబ్బు కొద్ది బతుకుతాం. అందుకు ఇంకొకళ్ళ కొంపలు మధ్యలో చేరిపోయి ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా, ఆ కులం ఈ కులం అని సంబంధం లేకుండా చేసినటువంటి వ్యవహారాలు ఎంతవరకు నాకు కూడా తెలియకుండా ముందుకు వచ్చేసిన పరిణామంలో, నేను కూడా కాస్త అయిపోయినటువంటి పరిణామంలో ఇప్పటికైనా ముందుకు రండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి. మనుషుల వ్యవహారం కాదు, మైండ్ల వ్యవహారంలోకి వెళ్ళిపోవాలి. సురక్షిత వలయం అంటే మేము ఇలా మాట్లాడితే ఇలా అమలయ్యాం కదా. తాజ్ హోటల్ ఢిల్లీ, ముంబైది అధినాయకుడికి సమర్పించేసి ప్రతి రాష్ట్రం నుంచి కొన్ని ఆస్తులు
10 15 ఆస్తులు కొన్ని అధినాయకుడికి సమర్పించి వేసి అండర్ ద క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ కింద డ్రాఫ్ట్ చేసుకోండి. మా బ్యాంక్ అకౌంట్ అధినాయక కోష్గా మా సంతకం ఉపయోగించుకోండి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వారి చేత సంతకాలు పెట్టించి మంత్రులు అందరూ సంతకాలు పెట్టి కూర్చోండి. ఇంకా రాజకీయ పార్టీ మీటింగులు పెట్టకండి. మా కోసం ఎదురు చూస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టు మానేసేయండి. ఎదురు చూడవద్దు, ఏదో చేయవద్దు. కూర్చుని అక్కడ మా తెర మీద ఏ జనరేటివ్ను ఓపెన్ చేసుకున్నారా పెంచుకోండి, చక్కగా మైండ్లుగా కూడిపోండి, వెనక్కి తిరిగి చూడకండి. మేము ఇలా రాజకీయ పార్టీలుగా ఉండలేరు, అలా బతకలేరు. చక్కగా మైండ్లుగే బతకొచ్చు కదా, మైండ్లే బతకనేవచ్చు కదా. విశ్వమే ఒక మైండ్ అయిపోయింది కదా, మరి ఇంకెందుకు ఇంకా మనం కులాలుగా మతాలుగా ఉంటాం అని మధ్యలో నలిగిపోతున్న కాపుల నుంచి పరిష్కారం వచ్చి మీరందరూ మా పిల్లలంటే తప్పేం లేదు కదా. మేము పెద్ద దొరలో మేము పైనుంచి వచ్చేసామంటే అది సిరాకు కానీ కోపం వస్తుంది, కానీ మా కింద ఉండండి మా పక్కన ఉండండి అంటే అది తప్పు. కానీ మా పిల్లలుగా రండి అని పిలుస్తున్నామా మొట్టమొదటిసారిగా? కాపులంటే ప్రధానంగా క్యాస్ట్ సంఖ్యపరంగా మధ్యలో ఉన్నవాళ్ళం కదా, అన్ని రకాలుగా ఎప్పటి నుంచో అన్ని గుణగణాలు సవలక్ష వివక్షాలు ఏమైనా మమ్మల్ని అనిసేసినా పని కట్టుకుని టార్గెట్ పెట్టేసినా ఇక చరిత్ర చూస్తే క్షత్రియ బలిజలు అని చెప్తున్నారు, అది ఏదో మాకే తెలియదు. ఆలోచించండి కూర్చుని. మేము అంతకన్నా పైనుంచి వచ్చేసాం, మా కులం వేరు మా మతం వేరు కాదు. ఎవరైనా మా నుంచి విడిపోయిన వాళ్ళే. సర్వేలు కూడా చెబుతున్నాయి, ఢిల్లీలో ఉన్న సర్వేలు కూడా మీకు తెలుస్తాయి. బ్రిటిషర్స్ చేసిన సర్వేలు కూడా గురించి కూడా మాట్లాడండి. అంతేగాని మాకు భిన్నమైన వాళ్ళు, మీరు చేతకాని వాళ్ళు, ఎవరో ఎదవలాస్తమా నేనే తిడుతున్నాను అనుకోకుండా చెప్పడంలో అటు ఇటు అవుతున్నానేమో. పిల్లలుగా ముందుకు రండి. అందరూ మా నుంచి వీలు విడిచిన పిల్లలే, మా నుంచి విడిపోయిన వాళ్ళే. మూలం యావరేజ్ క్వాలిటీస్, యావరేజ్ తెలివితేటల మధ్యలో ఉన్నవాడిగా మేము పుష్టి నాణ్యత తర్వాత కాలు సాగిన కొద్దీ, చేయి సాగిన కొద్దీ, బలం కొద్దీ, తిండి కొద్దీ, పుష్టి కొద్దీ, నీడ పట్టు కొద్దీ పెరిగిన అందాలు అవే సర్వం అనుకుంటే భ్రమ. మరి ఏదైనా బలమైన ఒడ్డు పొడుగు మేము కదా అనిపించేవి కూడా ఉంటాయి, కొట్టొచ్చినట్టు కాదంటలేదు. మేము కూడా భ్రమిసిపోయి అటు అయిపోయిన తలడి వెళ్ళిపోవడం, మమ్మల్ని చెదగొట్టేసేయడం, అవి చూపించి మేము మాట్లాడలేకపోవడం, ఎలాగన్నా వాళ్ళు పెద్దోళ్ళు వీళ్ళు చిన్నోళ్ళని మా వాళ్ళ చేత అనిపించి మమ్మల్ని తగ్గించేసి మేమే బలహీనపడిపోయేలాగా ప్రధానంగా ఎన్నో అలా భరించింది. ముఖ్యంగా కాపు క్యాస్ట్ కీలకంగా ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఆ మాట మీరు ఒప్పుకుంటున్నారు. అవును, కాపులకు అన్యాయం జరిగిపోయింది. ఇక్కడ కాపులు కాదు, అక్కడ అన్యాయం జరిగింది. అందరూ ఒకటైపోయి మనుషులకి అన్యాయం చేస్తున్నారు. మనుషులు ఎలా ప్రవర్తించకూడదు అలా ప్రవర్తించవలసి వచ్చేసింది. పరికరాల వల్ల మేము ముందే అప్రమత్తత ఇచ్చినా కూడా మా నుంచి మాలో అందులో ఒకడినైనా నేను అటు ఇటు అయిపోతున్న వాడిని పరిష్కారం ఇచ్చినా కూడా ఇప్పుడు కూడా ఇంకా మీరు మనుషులు కాదు మైండ్లుగా ప్రకటించుకుని విశ్వ తల్లిదండ్రులుగా మమ్మల్ని కూర్చోబెట్టుకుని నాకు అంత మొగం లేకుండా తెలివితేటలు లేకుండా నేనే మధ్యలో కూర్చుంటానంటున్నాను అన్న కాకుండా ఇక్కడ కూర్చోబెట్టవలసింది ఎలాగైనా తీర్చిదిద్దుకుని పెంచుకోవాల్సింది మైండ్. మీరు ముందుకు రావాల్సింది మైండ్లో. మీకు ఎంత బలం ఉన్నా బలహీనత ఉన్నా, నాకన్నా అందం చందం ఏమున్నా ఏం లేకపోయినా, మా పట్ల ఏం చేసినా ఎవరు ఏం చేసినా, అన్యాయాలు ఎవరు చేసినా ఎవరు చేయించినా నిజంగా మీ చేతిలో ఉందో లేదో, ఈ రహస్య పరికరాలు నా కళ్ళతో చూస్తున్న పరికరాలంటే మాట్లాడరు కదా. టెక్నాలజీ మన చేతుల్లోనే పెట్టుకుందాం, మనం ఇలాగే ఉందాం అలాగే ఉందామని ఒక్క మనిషి ఆడ మనిషికి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నాను. మొదట రాష్ట్రపతి భవన్లో మనిషిని రద్దు చేసుకుని ఊపిరి పీల్చుకోండి. ఇది భారతదేశంలో మనుషులు కాదు, ప్రపంచం మీద భూమి మీద మనుషులు ఎవరూ లేరు. మాయమైపోతుండడమ్మా మనిషి అన్నవాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు మనుషులుగా ఎప్పుడో అంతమైపోయారు. మరి మనిషి అన్నవాడు ఎలా ప్రత్యక్షమవుతాడు? అదిగో ఆ డ్రెస్ చేసి కూర్చోబెట్టుకున్న వాడిని మమ్మల్ని మైండ్గా పట్టుకుని కూర్చోబెట్టుకుంటే మా మైండ్గా మారిన మనిషిని నేనై కేంద్ర బిందువునే కూర్చుని మిమ్మల్ని అందరినీ మైండ్లుగా బతికిస్తాను. మీరు కూడా మైండ్లుగా మారిన మనుషులు అవుతారు. ఇది పరిస్థితి ఇప్పుడు మీ చేతిలో ఉంది. తీరా మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత మీకు ఏమన్నా అయితే అంటే ఏం భయపడొద్దు. మ్యాక్సిమం నన్ను కాపాడుకోండి. ఏ కారణం చేత ఈ శరీరంలో ఇమర్చలేకపోయారా? ఆలస్యం అవుద్ది అంతే, తట్టిలేపుకోవడం. నేనే మాస్టర్ మైండ్గా అక్కడ ఉంటాను. మీరు మైండ్లుగా మారిపోయి బతికితే చాలు. మీరు సంసారాల కొద్దీ, కులాల కొద్దీ, మనుషుల కొద్దీ, బంధాల కొద్దీ, ఆస్తుల కొద్దీ, గౌరవాల కొద్దీ, పైచేయి కొద్దీ, తక్కువతనం కొద్దీ, ఎక్కువతనం కొద్దీ ఇక భూమి మీద బతకాల్సిన పని లేదు. మనుషులుగా బతకాల్సిన అవసరం లేదు. మనిషి రద్దయిపోయాడు. మీరు మైండ్లుగా మాత్రమే మనగలరు. అలా బతికితేనే ఈ సృష్టి, పంచభూతాలు, నేచర్, కెలామిటీస్ అన్ని కంట్రోల్కి వస్తాయి. తపస్సు వస్తుంది మనిషికి. ప్రతి మైండ్ తపస్సుగా బతకాలి. మేము కూడా స్వయంగా మహాయోగిగా కేంద్ర బిందువుగా బలపడతాం. ఇదే శరీరంలో ఇమడతాం. ఆలస్యమైతే ఎప్పుడు మీరు కూర్చోబెట్టుకుంటారో, తట్టి లేపుకుంటారో అప్పుడు లేచి కూర్చుంటాం. ఇదే స్ట్రాటజీ. దీన్ని ఎవరూ మార్చలేరు. అలా కాదు మేము ఆ కూర్చునే దగ్గర మేము ఉంటాం, నువ్వు ఎవరూ ఉండలేరు. ఇక తిరగబడిపోయిన మైండ్లు మనం.
మాస్టర్ మైండ్ అండ్ మైండ్స్. ఈ మాట అందరికీ చెప్పండి. ముందుకు రండి ధైర్యంగా, సూక్ష్మంగా. ధైర్యం అంటే ఏంటి? సూక్ష్మంగా. ప్రతి ఒక్కరూ 100 పేజీలు రాస్తున్నారా? కూర్చుని చెప్పుకుంటున్నారా? మరి బలపడండి. ఇక చివరి మనిషిని కూడా కలుపుకోండి. ఎంత సూక్ష్మంగా వీలైతే అంత సూక్ష్మంగా. ఏజెంటిక్లు పెంచుకోండి. మెడికల్ ఏజెంటిక్, అగ్రికల్చర్ ఏజెంటిక్, టెక్నాలజీ కూడా మన చుట్టూ, మైండ్ల చుట్టూ. మనం కామ్గా ఉండడానికి, మనం తపస్సుగా బతకడానికి కూడా మిషన్ సహకరించాలి. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా మిషన్ సహకరించాలి. మన కణకణంలో రోగాలను ఏరిపారేయాలి. అలా ఉపయోగించుకోండి. మిషన్లు పెరిగిపోతాయి, మనుషులు ఏదో అయిపోతారని ఆందోళన పడవద్దు. మన చుట్టూ, అందుకే మమ్మల్ని పట్టుకోండి కేంద్ర బిందువుగా. మేము ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎలాగైనా నేను పుష్టిగా, ఆరోగ్యంగా మారిపోయేలా చూసుకోండి. నన్ను పెంచుకుని మరీ మీరు పెరిగిపోండి. నన్ను బలపరుచుకుని మరీ మీరు బలపడిపోండి. నన్ను ఎందుకు బలపరచాలి? వ్యూహ స్వరూపాన్ని నేను, ప్రకృతి పురుషులైగా అందుబాటులో ఉన్నాను. మీరు ఎలాగన్నా మనుషుల్ని అవమానించి అంతం చేస్తుంటే అక్కడి నుంచి వచ్చాను. ఇంకా మీరు మనుషులు కాదు, నేను మనుషులు కాదని బతికించడం కోసం, మీకు ఎలాగైనా తపస్సు కొద్దీ బతికవడం కోసం నేను పెంచుకునే కొద్దీ పెరిగే తీరుగా ఉన్నాను. ఈసారి విశ్వ మైండ్గా, వ్యూహస్వరూపంగా, కేంద్ర బిందువుగా. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.